చివరి నిమిషంలో మధు మెడలో తాళి కట్టేసిన మహి అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెప్పుడు మన ఛానల్లో అయితే ఇంకా కంటిన్యూషన్గా వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, మధ్యలో అయితే గ్యాప్ ఇవ్వను అనమాట. సో మార్నింగ్ నుంచి ఇంక ఈవినింగ్ లోపు మ్యాక్సిమం ఎన్ని వీడియోలు వేయగలిగితే అన్ని వీడియోలు అయితే వేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు అయితే అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి. తప్పకుండా వీడియోలు అయితే వేస్తాను. మీకు ఏ స్టోరీ కావాలి ఏంటనేది కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా అయితే మ్యాడీని ఇంకా మధుని కాపాడాలని చెప్పేసి మ్యాడీ అయితే చాలా హడాబుడిగా వెళ్తూ ఉంటారు. అప్పుడే అయితే అక్కడైతే ఇంకా మందు తాగుతూ ఇంకా కొంతమంది అయితే అరే ఇప్పుడు ఈ పిట్టనైతే పెళ్లి చేసుకొని తర్వాత హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ వేరే వాళ్ళకి అమ్మేయటానికి అయితే సిద్ధపడ్డామురా అని చెప్పేసి నవ్వుకుంటూ మందు తాగుతూ ఉంటాడు. అక్కడికైతే మ్యాడీ వచ్చి రే ఏం ప్లాన్ చేశారా మీరు, చెప్పండి అని చెప్పేసి మ్యాడీ అయితే అడుగుతూ ఉంటాడు. ఇంకా మ్యాడీని అయితే తల మీద బాడీ కింద పడేస్తూ ఉంటారు. కింద పడేయడంతో మ్యాడీ అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. కళ్ళు తిరిగి పడిపోయిన మ్యాడీ అయితే ఎంతసేపటికి పైకి లేకపోవడంతో ఇంకా అక్కడ వాళ్ళైతే నవ్వుతూ ఉంటాడు. ఇంకా మ్యాడీకి అయితే ఇంకా కళ్ళు తిరిగి పడిపోయినాక కళ్ళు అయితే ఇంకా మధునే గుర్తొస్తూ ఉంటుంది. మధు గుర్తు రావడంతో మ్యాడీ అయితే ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి మధు నువ్వేం టెన్షన్ పడమాకు మధు నేను వస్తున్నానని చెప్పి రౌడీ అయితే చిత్తక బాధిపోతాడు. చిత్తక బాధి ఇంకా మ్యాడీ అయితే ఇంకా పెళ్లి దగ్గరికి వెళ్తాడు. మధు అయితే మ్యాడీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. షాక్ అయిపోయి మ్యాడీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. గట్టిగా అరుస్తూ ఉన్న మ్యాడీని అయితే ఇంకా మ్యాడీని చూసి మధు అయితే ఏడుస్తూ ఉంటుంది. ఇంకా హడాబుడిగా అయితే మహి అయితే మ్యాడీ దగ్గర ఇంకా మధు అయితే ఒక్కసారిగా పేట్ల మీద నుంచి పైకి లేచి అయితే మ్యాడీ అంటూ ఉంటుంది. ఇంకా మధుని అయితే గట్టిగా పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు మధు అనగానే ఇంకా మధు అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే అయితే మహి అయితే ఇంకా పెళ్లి కొడుకునైతే రే ఏం చేయబోతున్నావురా నువ్వు అని చెప్పేసి ఇంకా చితక్ కొడుతూ ఉంటాడు. చితక్ కొడుతూ ఉన్న పెళ్లి కొడుకుని చూసి అయితే మధు వాళ్ళ అమ్మ నాన్న అయ్యా ఏం జరిగిందయ్యా చెప్పయ్యా, ఎందుకయ్యా ఎలా కొడుతున్నావు ఏంటయ్యా ఏం జరిగింది అని చెప్పేసి అంటుండగా ఆంటీ మీకు తెలియదు ఆంటీ వీడు ఎంత దుర్మార్గుడో తెలుసా, మధు మెడలో తాళి కట్టి వీడు మధుని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ వేరే వాళ్ళకి అప్పగించాలని చూస్తున్నాడు, వీడు చాలా దుర్మార్గుడు ఆంటీ అని మహి అంటూ ఉండగా ఇంకా మధు అయితే ఒక్కసారికి షాక్ అయ్యి పెళ్లిపేటల మీద నుంచి పైకి లేస్తుంది. ఏంటి మ్యాడీ నువ్వు మాట్లాడేది అంటే అవును మధు వీడి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటే నేను కల్లారు విన్నాను మధు అని చెప్తూ ఉంటే ఇంకా మధు అయితే ఒక్కసారిగా బాధపడుతూ ఉంటుంది. ఇంకా మధు వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా బాధపడుతూ ఉంటారు. అదేంటి చిన్నిని పెంచిన తల్లిదండ్రులు అయితే బాధపడుతూ ఉంటారు. అయ్యో దేవుడా వీడు ఇలాంటి వాడని తెలియక నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నామే, నా చేతులారా నా బిడ్డ జీవితం నాశనం అయిపోయేది అని చెప్పేసి ఇంకా పెళ్లి కొడుకునైతే చిత్రాలు కొడుతూ ఉండగా ఇంకైతే పెళ్లి కొడుకు ఇదంతా చేయించింది ఎవరో తెలిస్తే మీకు నిజంగా గుండె అయిపోతుందని పరిగెత్తుతూ ఉండగా ఇంకైతే ఇంకా చిన్ని వాళ్ళ అమ్మ నాన్న అక్కడే కూర్చొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. ఇట్లా సగంలో పెళ్ళి అయిపోయిన నా బిడ్డ జీవితాన్ని ఆగం చేసి వెళ్ళిపోయాడు. నా బిడ్డకి జీవితంలో మళ్ళీ ఎవరు వస్తారు, నా బిడ్డ జీవితంలో మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకుంటారు, నా బిడ్డ జీవితం ఎలా అయిపోయింది ఏంటి అని చెప్పేసి ఇంకా చిన్ని వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరైతే బాధపడుతూ ఉంటారు. బాధపడుతున్న చిన్ని వాళ్ళ అమ్మ నాన్నని చూసి బాధపడమాకండి ఆంటీ ప్లీజ్ బాధపడకండి అని మహి అయితే ఓదారుస్తూ ఉంటాడు. బాధపడకి ఏముందయ్యా ఇంకా నా బిడ్డ జీవితం నాశనం అయిపోయినట్టేగా, పెళ్లిపేటల మీద పెళ్ళి అయిపోయిందంటే నా బిడ్డని ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పయ్యా, నువ్వు చేసుకుంటావా అని అనగానే ఇంకా మహి అయితే ఒక్కసారిగా నేనా అని చెప్పి అంటూ ఉంటాడు. చూసావా నీ స్నేహితురాలు పెళ్ళి అయిపోయినా కానీ పెళ్లిపేటల మీద పెళ్లి చేసుకుంటావా అంటే నేనా అని చెప్పేసి నువ్వే సంకోచిస్తున్నావు, ఇంకెవడో ముక్కు మొహం తెలియనివాడు నా బిడ్డ మళ్ళీ తాళి కడతాడా చెప్పయ్యా అని బాధపడుతూ ఉండగా మధు కూడా ఇంకేం మాట్లాడకుండా అక్కడే కుప్పకూలిపోయి బాధపడుతూ ఉంటుంది. బాధపడుతున్న మధుని చూసి మధు ప్లీజ్ నువ్వే బాధపడమాకు మధు, వాడు నీ జీవితంలోకి ఇంక వచ్చి వెళ్ళిపోయాడు అనుకొని సంతోషించు మధు అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా మధు ఏం మాట్లాడకుండా అక్కడే ఉంటుంది. అమ్మ మధు పదమ్మ మన ముగ్గురం ఏదైనా గుయ్యో నెయ్యో చూసుకొని అందులో పదమ్మ ఇంటి పరువు ఇప్పుడు నీకు వీడు ఇట్లా చేసి వెళ్ళాడు, నీ జీవితంలోకి మరొకడు వస్తాడా అని చెప్పేసి అంటూ ఉండగా అప్పుడైతే ఇంకా మ్యాడీ అయితే ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇంకా మధు అయితే ఇంకా బాధపడుతూ ఉన్న మధుని చూసి అయితే ఇంకా మ్యాడీ అయితే ఆంటీ మీరేం బాధపడమాకండి ఆంటీ నేను చేసుకుంటాను మధుని పెళ్ళి అనగానే మధు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకేసారి మహికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. చిన్ననాటి మహి జ్ఞాపకాలు
గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూ మ్యాడీ ప్లీజ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ప్లీజ్ అలాంటి